హాయ్ హలో ఫ్రెండ్స్, మన దైనందిన జీవితంలో విపరీతమైన అలవాట్లు వింత పోగట్లకి వెళ్తున్నాం మిత్రులారా. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో రూపాయికి ₹1 వచ్చే డాలీ ప్యాకెట్ల జోలి వెళ్ళమాకండి. వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి మిత్రులారా. మరీ ఇంకొక చిన్న విషయం మిత్రులారా, ఈ రోజులో యువతని ఎక్కడ మనం చూసినా కానీ పానీపూరి బళ్ళు చుట్టూ విపరీతంగా ఉంటున్నారు మిత్రులారా. ఆ పానీపూరి ఎలా తయారు చేస్తారో మీకు తెలియదు, మాకు తెలియదు, కానీ విపరీతంగా తింటున్నాం మిత్రులారా. వాటి వల్ల చాలా అనర్థాలు ఉన్నాయండి. మన యువత పెడదారి పడుతున్నారు. దయచేసి సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్క యువత ఈ వీడియోని చూసి ఇన్స్పైర్ అవుతారని కోరుకుంటున్నాను మిత్రులారా. చూడండి, రూపాయికి ₹2 వచ్చే డాలీ ప్యాకెట్లు ఏముంటాయి ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ఏముంటుందండి వాటిలో. పిల్లలకు కూడా ₹2 ఇస్తే అలానే తింటున్నారు. 30-40 సంవత్సరాలకే విపరీతమైన జబ్బులు వస్తున్నాయి. 30-40 సంవత్సరాలు ఎందుకండి, ఇప్పుడున్న పిల్లల్లో చాలా మంది స్ట్రోకులతో చనిపోతున్నారు. చాలా మంది ఆడపిల్లలు చిన్న వయసులోనే రసజ్వలు అవుతున్నారు మిత్రులారా. కేవలం ఇటువంటి హానికరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మిత్రులారా దయచేసి గమనించండి. తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా గమనికండి. మన పిల్లలకు డబ్బులు ఇస్తున్నాం, ఏం తింటున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి డాలీ ప్యాకెట్లే కొనుక్కుంటున్నారు. వాటి వల్ల పిల్లలకి ప్రమాదం, మన పర్యావరణానికి ప్రమాదం మిత్రులారా. చూడండి, ఏ కొట్లో అయినా చూడండి, ఒక కాగితం ముక్క ఒకటి ఉంటే ప్లాస్టిక్ 90% కొట్లో ఉంటుంది మిత్రులారా. వారు తిని పడేసిన ఆ ప్లాస్టిక్ కరగాలంటే దగ్గర 300 సంవత్సరాలు పట్టింది. అటువంటి ప్లాస్టిక్తో మనం జీవనం సాగిస్తున్నాం. ఆఖరికి మనం తాగే మంచినీళ్ళలో కానీ వాటర్లో కానీ మైక్రో ప్లాస్టిక్ కలవడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది మిత్రులారా. కావున ప్రతి ఒక్కరు గమనించి మన పిల్లలకి డాలీ ప్యాకెట్లు అటువంటి ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా మనమే చిరుతిళ్ళు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుందాం. పిల్లలకు కావాల్సినప్పుడు ఏర్పాటు చేసుకుందాం మిత్రులు. అలా కాకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు డబ్బులు అనగానే ఇస్తున్నారు, వాళ్ళు వెళ్ళి డాలీ ప్యాకెట్లు కొనుక్కుంటున్నారు. వాటి వల్ల చాలా ప్రమాదం ఉంది మిత్రులారా. వాటిలో ప్లాస్టిక్ పదార్థం, హానికరమైన పదార్థం ఉంటుంది. అది పేగుల్లో పేరకపోయి పిల్లలకి అరుగుదల శక్తి నశించిద్దండి. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ డాలీ ప్యాకెట్ని అవాయిడ్ చేద్దామండి. మనమే పౌష్టికరమైన ఆహారం పెడదామండి. బెల్లం ఉండలు, నువ్వుండలు అలాంటి పౌష్టికరమైన ఆహారం మిత్రులారా. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. డాలీ ప్యాకెట్లు మన పిల్లలకి దయచేసి ఎవరు కొనిపెట్టొద్దండి. దానివల్ల మన పర్యావరణానికి ప్రమాదం, మనకి ప్రమాదం. మీరు అనుకోవచ్చు, మనం కొనుక్కోకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా కొనుక్కోండి. అవునండి, మనం కొనకపోతే వేరే వాళ్ళు కూడా కొనరు. మనం కొంటున్నాను, వాళ్ళు తయారు చేస్తారు. మనం కొనకుండా ఉండండి, ఎవరు తయారు చేస్తారు? చూడండి, మన ఇంట్లో ప్లాస్టిక్ ఉంటేనే మనకి ఎంత ప్రమాదం. అలానే మనం వాడేసిన ప్లాస్టిక్ అక్కడ ఎక్కడ పడితే దెబ్బల్లో అలా వేస్తున్నాం కదా, జంతువులు కూడా తిని పొట్టలో అయిపోయి వాటికి కూడా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ని మనం నిత్యం ఆహారంలో తింటున్నాం కాబట్టి డాలీ ప్యాకెట్లకి దయచేసి దూరంగా ఉండడం మిత్రులారా. డాలీ ప్యాకెట్ చాలా ప్రమాదం. అదేవిధంగా పానీపూరి కూడా చాలా ప్రమాదం అండి. ప్రతి ఒక్కళ్ళు చూడండి, ప్రజెంట్ దేశంలో పానీపూరి బళ్ళు ఎక్కడ ఉంటున్నాయండి? తీసుకెళ్లి కాలువల పక్కన పెడుతున్నారు. ఆ కాలువలకు వాళ్ళు శుభ్రంగా ఏమైనా ఉంటుందండి? ఆయన ఏ నీటితో తయారు చేస్తున్నారు చూస్తున్నారా? కానీ ఎవరు చూడరు. అక్కడికి వెళ్తున్నారు, ₹10 ఇస్తున్నారు, పానీపూరి ఇస్తున్నారు, తింటున్నాం. యువత మేల్కోండి, మన భవిష్యత్తుని మనమే కాపాడుకుందాం. దయచేసి డాలీ ప్యాకెట్ల జోలి, పానీపూరి బళ్ళ జోలి దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. చేతులు జోడించి వేడుకుంటున్నా అండి. మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటున్నాం. పూర్వకాలంలో పెద్దవారు 70-80 సంవత్సరాలు వచ్చిన దాకా ఎటువంటి జబ్బులు రావంట. కానీ ఈ ప్రజెంట్ రోజుల్లో 15-20 సంవత్సరాలకి షుగరు, బీపీలు, థైరాయిడ్లు, విపరీతమైన జబ్బులు వస్తున్నాయండి. కావున ప్రతి ఒక్కళ్ళు పౌష్టికరమైన ఆహారం తీసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. సాయంత్రం అయితే చాలండి, ప్రతి ఒక్కళ్ళు డాలీ ప్యాకెట్లు కానీ లేకపోతేనేమో పానీపూరి బళ్ళు చుట్టూ తిరుగుతున్నామండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉండే మన కాలేజీ మిత్రులకు, మరి అక్క చెల్లెమ్మలకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటేనండి, పానీపూరి బళ్ళ చోలు వెళ్ళొద్దండి. మీరు స్వయం పాకం చేసుకోండి. ఒకరోజు కుదరదు, రెండో రోజు కుదరదు, మూడో రోజు కుదిరిద్ది కండి. దాన్ని తినండి, 10 మందికి పెట్టండి. అంతేలే కానీ ఏమే వెళ్దాం రా పానీపూరి బండి తిందామని ఒకళ్ళు, వెళ్దాం రా పానీపూరి దగ్గరికి వెళ్దాం, పానీపూరి తిన్నాం. పానీపూరి చాలా ప్రమాదం అండి. రీసెంట్గా సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఏ పడితే ఏ కలుపుతున్నారు. రీసెంట్గా మన గుంటూరులో కూడా పానీపూరి తినటం వల్ల కలరా వ్యాధి వచ్చి చాలా చోట్ల పానీపూరి బళ్ళు నిషేధించారు. కావున ప్రతి ఒక్కళ్ళు డాలీ ప్యాకెట్ల జోలి, పానీపూరి జోలి వెళ్ళొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నానండి మిత్రులారా. దయచేసి మన పేరెంట్స్ కూడా నా విన్నపం అండి, డాలీ ప్యాకెట్ల జోలికి వెళ్ళొద్దు, పానీపూరి జోలికి వెళ్ళొద్దండి మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చినట్టు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అందరికీ ధన్యవాదాలు.